హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మేక మాంసం అండి. చూడండి, మసాలా తయారు చేస్తున్నాను. ఈ కొబ్బరి ఉంది కదండి, ఈ విధంగా నీళ్ళలో నానబెట్టుకోండి. తర్వాత కట్ చేసుకోండి, మెత్తగా వస్తుంది. మనకి మిక్సీలో వేసినప్పుడు కూడా మనకి మెత్తగా వస్తుంది. మిక్సీలో కూడా చూడండి, ఇట్లా కట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి మనము. చూడండి, ఇందులోకి చెక్క లవంగాలు వేసుకుందాం, ఇందులో కొబ్బరి వేసుకుందాం, అల్లం కూడా వేసుకుందామండి. అదేవిధంగా ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి వేసుకున్నాము. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి మీకు చూపిస్తానండి. మళ్ళీ చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇందులో కొత్తిమీర పెట్టుకుందామండి. కొత్తిమీర పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ అండి, ఇది నేనే తయారు చేశాను. మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఇది ఎలా తయారు చేసుకోవాలో. ధనియాల పౌడర్ ఇంట్లో తయారు చేసిందండి. మిక్సీలోకి వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఇందులోకి ఉల్లిగడ్డలు మసాలాలోకి వేసుకుంటే చాలా గ్రేవీ మంచిగా వస్తుందండి మనకి. మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా మూత పట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఇలా ఉంటే చాలండి మనకి మసాలా. ఇలా పట్టేసుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. మటన్ చూడండి, 3 సార్లు కడిగేసుకున్నానండి. మటన్ నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి పసుపు, రాళ్ళ ఉప్పు, ఉల్లిగడ్డలు వేసుకున్నామండి. ఇందులోకి ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేసుకొని మంట స్టార్ట్ చేసుకొని గరిటెతో కలుపుకుందామండి. ఈ విధంగా కలిపి గరిటెతో మూత పెట్టేసుకొని మనము ఒక 2 విజిల్స్ పెట్టేసుకుందామండి. విజిల్స్ అయిపోయాయంటే తయారైపోయింది మటన్. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మటన్ పక్కన పెట్టేసుకుందామండి మనము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇందులోకి ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకున్నామండి. చక్కగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుందామండి చక్కగా. ఇందుని చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఈ ఉల్లిగడ్డ అనేది చాలా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగితేనే మనకి మటన్ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. తయారు చేసి పెట్టిన మసాలాను కూడా వేసుకుందాం ఇందులోకి. ఈ మసాలాను చక్కగా కలుపుకుందామండి. పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది మనకి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు కలుపుకుందామండి ఈ విధంగా. చూడండి, చక్కగా ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాలు గ్యాస్ మీద వేగాలండి. ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదా, చూడండి మటన్ కూడా చక్కగా కలుపుకుందాం. ఆ ముక్కలకంతా మసాలా పడుతుందన్నమాట. పట్టించేసి అలాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ పెట్టండి గ్యాస్ మీద. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందామండి. ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాం. మటన్ మసాలా కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందామండి చక్కగా. ముక్కలకి ఇవన్నీ మసాలాలు పడితేనే టేస్ట్ వస్తుంది మనకి చక్కగా. ఇప్పుడు ఇందులోకి మటన్ నీళ్ళు, మసాలా నీళ్ళు ఉన్నాయండి, అవన్నీ కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాను. చూడండి, మీకు తగిన నీళ్ళు పోసుకోండి. ఇందులోకి ఇలా కలిపేసుకోండి. చూడండి, సరిపోయాయండి నీళ్ళు నాకైతే. కారం ఉప్పు కూడా చూసుకోండి. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి మనము. విజిల్స్ అయిపోయి 4 విజిల్స్ పెట్టండి. అయిపోయిందండి మటన్. చూడండి, సూపర్గా ఉందండి టేస్ట్. చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, కలిపి చూపిస్తుందా మీకు మటన్ ఒకసారి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. మరొక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం మటన్ని. చూసారా ఎంత టేస్టీగా ఉందో. ఈ మటన్ని అన్నంతో పాటు తిన్నా టేస్ట్గా ఉంటుంది, చపాతీతో తిన్నా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి మటను. థ్యాంక్ యూ.